హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పట్నం పిల్ల మనీషా. ఇలా చెప్పి చాలా రోజులు అయిందండి ఇలా లాంగ్ వీడియో పెట్టి. ఈ వీడియో ఏంటంటే మొన్న రంజాన్ హాలిడేస్కి 3 days హాలిడేస్ ఇచ్చారు. సో అప్పుడు వీడియో మాట ఇది. ఆ రోజైతే మేము ఇక్కడ బహ్రెయిన్లో కృష్ణ టెంపుల్ ఉంది మాట, అక్కడికైతే వెళ్తున్నాము. మీకు కూడా చూపిస్తాను అక్కడ ఎలా ఉంటుంది. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. ఇప్పుడైతే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాం. ఈ ప్లేస్ వచ్చేసి మా ఇంటి దగ్గర నుంచి ఒక 10 minutes ఉంటుంది అనుకోండి. ఇక్కడ ఏంటంటే మాకు గ్యాస్ అయిపోయింది అనుకో, ఇక్కడ నుంచే తెచ్చుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ తీసేస్తున్నారంటే మాకు చాలా దగ్గరగా ఉండేది, అయిపోయిన వెంటనే తెచ్చేసుకునే వాళ్ళము. ఇప్పుడైతే వేరే ప్లేస్ లో పెడుతున్నారంట, ఇంకా బుక్ చేసుకోవాలి. ఇది వరకు అయితే బుక్ చేసుకునే వాళ్ళం కాదు అన్నమాట. అదే ఇప్పుడు చెప్తున్నారు ఆయన వెళ్తుంటే ఒక 2 days బిఫోర్ అన్నమాట అయిపోయిందంటే తెచ్చుకున్నాం. అప్పుడు వాళ్ళు చెప్పారంట ఇంక తీసేస్తున్నామని. ఇక్కడైతే మేము ఫస్ట్ టెంపుల్ కన్నా ముందు గోల్డ్ షాప్ కి అయితే వెళ్ళాము. ఇప్పుడు గోల్డ్ సిటీకి అయితే వెళ్తున్నాం అన్నమాట. చూపిస్తాను, అది కూడా మీరు చూడండి చివరి వరకు. కార్ ఇక్కడ పార్కింగ్ చేసేసి వెళ్తాం అన్నమాట, ఎందుకంటే అక్కడ పార్కింగ్ చేసుకోవడానికి అంత ప్లేస్ ఉండదు అంత సేఫ్టీ కూడా కాదండి. రోడ్ సైడ్ పెట్టామనుకో చాలా రష్ గా ఉంటుంది అక్కడ, అందుకనే ఇంక ఇక్కడ పెట్టేసి వెళ్తున్నాం అన్నమాట. ఈ బస్సులు అయితే ఏంటంటే సౌదీ బస్సులు అంటండి. ఈ కనిపిస్తుంది కదా ఈ బిల్డింగ్ కూడా హోటలేనంట. ఈ సరౌండింగ్ లో అన్ని చాలా హోటల్సే ఉంటాయండి. పాప మా ఆయన సగం దూరం వచ్చిన తర్వాత కార్ లో ఫోన్ మర్చిపోయారంట, మళ్ళీ వెనక వెళ్తున్నారు నడుచుకుంటూ. ఇంకా మేము అక్కడ వెయిట్ చేయడం ఎందుకులే అని మేము మెల్లిగా నడుచుకుంటా ముగ్గురం కబుర్లు చెప్పుకుంటా అయితే ఆ సందులోంచి నడుచుకుంటూ వచ్చేసాం మెల్లిగా. ఎలా అయితే మెల్లిగా నడుచుకుంటూ మేము వెళ్లాల్సిన ప్లేస్ కి అయితే వచ్చేసాం అన్నమాట. అదైతే ఇక్కడేనండి. చూడు వస్తాను. మేమైతే ఇక్కడికే వెళ్తాం అన్నమాట, జోయలికాస్ కి. ఆ పక్కన మల్బార్ ఉంది కానీ అక్కడికి తక్కువ, ఒకే ఒకసారి వెళ్ళాము, ఎప్పుడూ వెళ్ళలేదు. ఇందులో అయితే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఇంకా అందుకే ఇందులోకి వెళ్తాము. ఇంకా ఆయన కూడా వచ్చారు కదా, మేము ఆ షాప్ లోకి వెళ్ళడం అయింది, మళ్ళీ తిరిగి రావడం కూడా అయిందండి. ఏమైందంటే తెలిసిన ఆయన అన్నాను కదా, ఆయన అంటే ఆ షాప్ లో లేరంటే వేరే బ్రాంచ్ లో ఉన్నారంట, అందుకని మళ్ళీ అక్కడికైతే వెళ్తున్నాం అన్నమాట. ఈ ఏరియాని గోల్డ్ సిటీ అంటారండి. ఇక్కడ అన్ని ఎక్కువగా గోల్డ్ షాప్సే ఉంటాయి అన్నమాట. బహ్రెయిన్ లో ఎప్పుడైనా మనం గోల్డ్ కొనుక్కోవాలంటే గోల్డ్ సిటీకే ఎక్కువ వస్తారు. ఇది గోల్డ్ కి ఫేమస్ అని, ఇక్కడ గోల్డ్ కూడా చాలా బాగుంటుంది అంటారు అన్నమాట. ఇంకా ఫైనల్ గా అయితే షాప్ అయితే ఫైండ్ చేయగలిగామండి. ఆ సందులంతా తిరిగి నడుచుకుంటా వచ్చి ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అయితే వీడియో తీయడానికి ఫస్ట్ భయం వేసింది, అన్న అంటారేమో అని. ఆయన అడిగితే పర్వాలేదమ్మా తీసుకో అన్నారు. ఇంకా అప్పుడు ఇలా చిన్న క్లిప్స్ అయితే ఇలా తీసాను అంతే. ఈ రింగ్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి కదా, ఒక రింగ్ పెట్టుకున్నామంటే ఒక 2000కి సరిపోతాయేమో, అలా ఉన్నాయి. అవి బాగున్నాయి. ఎందుకు బాగో బంగారం ఏదైనా బాగుంటుంది అనుకోండి, కానీ చాలా రేట్ పెరిగిపోయింది కదా. ఆయన అదే అంటున్నారు, ఇప్పుడు ఎందుకు తెచ్చారు మీరు, ఇప్పుడు రేట్ ఎక్కువ ఉంది కదా, తర్వాత నేను చెప్తాను కదా అంటున్నారు. మేము కొనడానికి రాలేదండి బాబు, ఏదో చిన్న పని ఉండి వచ్చాము. అంటే నాది బ్లాక్ బీట్స్ ఒకటి, చైన్ కొంచెం లింక్
కట్ అవుతున్నట్టుంది. అది చేయించుకుందామని అయితే వచ్చానమాట. అంతే, కొందామని అయితే ఏం కాదండి. జస్ట్ ఇలా చిన్నగా చూపిస్తున్నాను. అంటే ఎలాగా ఈ ఏరియాకి వచ్చాం కదా అని తీసుకొచ్చాను. నేను వెళ్ళినప్పుడు 1 వీక్ బిఫోర్ అయితే ఇక్కడ గోల్డ్ రేట్ వచ్చేసి 1 గ్రామ్ వచ్చి 36 బీడీ ఉందండి. ఈ గాజులు చూడండి భలే మెరిసిపోతున్నాయి కదా. ఇదంతా పైన ప్లాటినం అనుకుంటా, స్టోన్స్ కాదండి, అది చాలా షైన్ అవుతున్నాయి కదా. మనం ఏదైనా కొనుక్కుంటే అవి తీసి చూపించడానికి బాగుంటుంది, కానీ కొనుక్కోలేదు కదా. తీసి ఒకసారి చూపించండి అంటే ఏం బాగుంటుంది చెప్పండి. చూపించమంటే చూపించరు. నేను కూడా అడగలేదండి, ఎందుకు బాగోదు, వాళ్ళ టైం వేస్ట్ చేసినట్టు ఉంటుంది అని. ఇంకా చైన్ తీసుకున్నారు. ఒక 10 minutes లో చేసిస్తాను మేడం కూర్చోండి అన్నారని ఇంకా అక్కడైతే కూర్చున్నామట. మంచినీళ్ళు ఇచ్చారు తాగడానికి. చేసి ఇచ్చిన తర్వాత అయితే ఇంకా వెళ్ళిపోయాము. ఇక్కడ నుంచి మేము మళ్ళీ ఇలా ఇక్కడ మనామా సూక్ అని ఉంటుంది, అది చూపిస్తాను చూడండి. అవును, మీకు చెప్పలేదు కదా, మాకు మొన్న హాలిడేస్కి సౌదీ నుంచి అయితే మా చుట్టాలు ఒకళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా ఇక్కడే హోటల్లో ఉన్నారన్నమాట. మా ఇంటికి వచ్చారు. మళ్ళీ ఇంకా మా ఆఫ్టర్నూన్ వరకు ఉండి ఇంకా రెస్ట్ తీసుకుంటానని చెప్పేసి వాళ్ళు హోటల్కి వెళ్ళిపోయారన్నమాట. ఇంక అక్కడి నుంచి అందరం కలిసి సాయంత్రం టెంపుల్కి అయితే వెళ్ళాము. ఈ వీడియో తర్వాత అయితే ఆ వీడియో పెడతాను. ఇక్కడ మనామా సూక్ ఎలా ఉంటుందో చూసేయండి. ఇదేనండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. అంటే ఇక్కడ మన బహ్రెయిన్ క్యాపిటల్ వచ్చేసి మనామా మాట. ఇక్కడైతే మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయండి. ఇదైతే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత సెకండ్ టైం మాట రావడం. వచ్చిన కొత్తలో ఒకసారి వచ్చాను, మళ్ళీ ఇప్పుడే రావడం, ఇవన్నీ ఇలా షాప్స్ తిరగడం. ఇంకా చాలా షాప్స్ అయితే క్లోజ్ లో ఉన్నాయి కదా. మరి అప్పుడు నేను ఫస్ట్ వచ్చినప్పుడు అయితే ఇంకా చాలా జనం ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు తక్కువగానే అనిపిస్తున్నారు నాకైతే. ఈ ఇక్కడ 1 బీడీ 2 బీడీ అలా కొంచెం తక్కువ కాస్ట్ లో ఉంటాయి అనుకుంటండి. నేను లోపలికి వెళ్ళి ఎప్పుడు అయితే ఏది కొనలేదు. ఇక్కడ నాకు అంత తెలియదు కూడా కాస్ట్ ఎంత ఉంటాయి అనేది. మేబీ కొంచెం తక్కువ కాస్ట్ ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఎక్కువలో కూడా ఉండొచ్చు, కానీ ఇక్కడ వచ్చామంటే మనం ప్రతిదీ అన్ని దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ చూడండి, చెప్పులు అవి ఇలా బయటికి పెట్టి వాళ్ళు 1 బీడీ 2 బీడీ అని పిలుస్తున్నారు అన్నమాట. సో అలా మనం ఇక్కడ ఏది కావాలన్నా ఇక్కడ అన్ని ఉంటాయండి. ఇంకెలా ఈ పొడుగంతా కూడా అవే ఉంటాయి అన్నమాట. ఈ వీడియో చివరి వరకు చూసేయండి. ఇగో ఇవి రోల్డ్ గోల్డ్ అనుకుంటా, గోల్డ్ కాదేమో, ఏమో. అలా నడుచుకుంటూ వెళ్ళిపోతా వీడియో తీస్తా వెళ్ళిపోతున్నానంటే వాళ్ళు ఎక్కడో ఉంటున్నారు. వాళ్ళని ఎదుక్కోవడం సరిపోతుంది. ఇలా వీడియో తీసుకుంటూ వెళ్తున్నానా, ఇలా వాళ్ళు ఎక్కడో ఉంటున్నారు. ఒక్కొక్కసారి బాబు మా అబ్బాయి ఆగి నేను ఎక్కడ వస్తున్నానా రావట్లేదా అని చూసుకుంటున్నాడు. బాబు కూతురు మాత్రం ముందు వెళ్ళిపోతున్నారు. సగం దూరం వెళ్ళిపోయి అప్పుడు వెనక తిరిగి చూస్తున్నారు వాళ్ళు. నేను ఇంక ఇవన్నీ ఇలా మెల్లిగా తీసుకుంటూ అలా వెళ్ళానమాట. యాక్చువల్లీ ఇది ఏంటో తెలుసా, నేను రివర్స్ వచ్చామండి. మేము ఫస్ట్ నుంచి తీయట్లేదు, ఇది బ్యాక్ సైడ్ నుంచి రివర్స్ మాట. చూడండి, ఇలా వెళ్తే మన ఎంట్రన్స్ కి వస్తాము. ఇక్కడ అర్థమవుతుంది కదా, ఇక్కడ నుంచి లైట్స్ అవి కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ నుంచి మనకి ఎంట్రన్స్ మాట. మేము అది షాప్ ఎదుకుంటా వచ్చాం కదా, అందుకని అలా రివర్స్ వచ్చామన్నమాట, తెలియలేదు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఈ బహ్రెయిన్ వాళ్ళ ట్రెడిషనల్ ఐటమ్స్ అవి ఉంటాయి కదా, అవి వాళ్ళ ఓల్డెన్ డేస్ లో ఏమైతే యూస్ చేశారో అవి. ఇక్కడ డోర్స్ చూసారా మీరు, అవి కూడా మనకి పాత డోర్స్ లా కనిపిస్తున్నాయి కదా, చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ వాళ్ళ చేతులతో తయారు చేసిన ఐటమ్స్ ఏంటి. ఇక్కడ చూడండి లైట్స్ రకరకాలుగా ఉన్నాయి. ఇదిగో ఇక్కడ నుంచి మనకి ఎంట్రన్స్ వస్తుంది. అలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ కార్పెట్స్, ఇంకా వుడ్ ఐటమ్స్, అలాగే ఇక్కడ వాళ్ళ స్పెషల్స్ ఉంటాయి కదండి, అవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. రకరకాల స్టోన్స్. అలాగే ఇక్కడ బోట్ని చూసారా, నాకు తెలిసి అదేంటంటే వాళ్ళ మెయిన్ ఆక్యుపేషన్ ఉంటుంది కదా, అది ఫిషింగ్ అండ్ పాలింగ్ కదా. అలాగే అక్కడ కాఫీ మిషన్ ఉంది. అక్కడ కాఫీ వాళ్ళు అప్పుడే పౌడర్ కింద చేసి మనకి కాఫీ చేసి అది ఇస్తారన్నమాట. మంచి స్మెల్ వస్తుంది అక్కడ. అలా ట్రెడిషనల్ డ్రెస్సెస్ అవన్నీ ఉంటాయండి ఇక్కడ. ఇక్కడికి చాలా మంది టూరిస్ట్స్ కూడా వస్తారు. మొన్న నాన్వేషన్ ఆయన వచ్చారు కదా, ఆయన వీడియోలో కూడా ఈ ప్లేస్ అయితే ఉందండి. నేనైతే చూసాను, ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి. ఇక్కడ ఎంట్రన్స్ కదా, వాళ్ళందరూ ఫోటోలు అవి తీసుకుంటారు. ఇక్కడైతే బాగుంటుంది. ఆ ఎదురుకెళ్తే ఇందాక షాప్స్ చూసారు కదా, అలా అనిపిస్తుంది అన్నమాట. ఈ వీడియో తర్వాత అయితే నేను నెక్స్ట్ ఇక్కడ నుంచి నేను అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ ఒకళ్ళు ఉన్నారని చెప్పాను కదా, వాళ్ళు కలిసి కృష్ణ టెంపుల్ కి అయితే వెళ్ళాము. నెక్స్ట్ ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.
ఇప్పుడే